గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం. నిజమైన సంతోషం బయట నుండి రాదు, లోపల నుండే వస్తుంది అని. కోపాన్ని, కోరికలని అదుపులో పెట్టుకుంటే లోపల ఒక శాంతి వస్తుంది అని కృష్ణుడు చెప్పాడు. గుర్తుందా? అవునమ్మా, కోపం వస్తే లోపల ఏదో మంటలాగా అనిపిస్తుంది అని చెప్పారు కదా. నాకు గుర్తుంది, ఆనందం బయట వెతికితే దొరకదు అని, అది లోపలే ఉంటుంది అని. అవును మీరా, ఇప్పుడు కృష్ణుడు మరింత లోతుకు వెళ్తున్నాడు. అది ఎలా సాధ్యమవుతుందో చెప్తున్నాడు. మనసుని, ఇంద్రియాలని అదుపులో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం తర్వాతి శ్లోకాలు ఏం చెప్తున్నాయో. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, కోరికలు లేనివాళ్లు, కోపం లేనివాళ్లు, మనసుని అదుపులో పెట్టుకున్నవాళ్లు, తమ నిజమైన స్వభావం తెలుసుకున్నవాళ్లు, వాళ్లకి బ్రహ్మ నిర్వాణం చాలా దగ్గర్లో ఉంటుంది. అమ్మా, ఈ బ్రహ్మ నిర్వాణం అంటే ఏమిటి? బ్రహ్మ నిర్వాణం అంటే ఒక చాలా గొప్పైన స్వేచ్ఛ. లోపల ఏ బాధ లేని స్థితి. ఏ కోరిక లాగకుండా, ఏ కోపమూ కాల్చకుండా పూర్తిగా శాంతంగా ఉండటం. అది చాలా బాగుంటుందేమో నాన్న. కోపం లేకుండా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. అవును మీరా, కాని చూడు, కృష్ణుడు ఒక్క మాట చెప్పాడు, విదితాత్మనాం అని. అంటే తమ ఆత్మని తెలుసుకున్నవాళ్లు అని. తన నిజమైన స్వరూపం ఏమిటో అర్థమైన వాళ్లకే ఈ శాంతి వస్తుంది. తన నిజమైన స్వరూపం అంటే ఏమిటి అమ్మా? మనమే కదా. ఆరో మంచి ప్రశ్న. మనం చాలాసార్లు మనలని మనమే తప్పుగా అర్థం చేసుకుంటాం. నాకు ఇది కావాలి, అది కావాలి, వాడు అలా చేస్తే నాకు కోపం వస్తుంది. ఇవన్నీ మనం కాదు, ఇవి మన మనస్సు చేసే గోల. నిజమైన మనం లోపల చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. లోపల నిశ్శబ్దంగా ఉంటుందా నాన్న? నాకు అలా ఎప్పుడూ అనిపించలేదు. అది సాధించాలి మీరా, అదే కృష్ణుడు చెప్తున్నది. ఇప్పుడు చూడు, ఒక్కసారి నువ్వు చాలా కోపంగా ఉన్నావు, మీరా నీ టాయ్ తీసుకుంది అని. అప్పుడు కోపంగా అరవకుండా ఆగిపోయావు అంటే లోపల ఏమనిపిస్తుంది? కొంచెం బాగుంటుంది. కోపంగా అరిచినప్పుడు తర్వాత చాలా చెడ్డగా అనిపిస్తుంది. అదే, ఆగినప్పుడు లోపల ఒక చిన్న శాంతి వస్తుంది. అది బ్రహ్మ నిర్వాణం వైపు వేసే మొదటి అడుగు. స్వీయ అనుశాసనం అంటే మనసుని మనమే అదుపులో పెట్టుకోవడం. అది లోపల శాంతిని తెస్తుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకా లోతుగా చెప్తున్నాడు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుష చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఈ శ్లోకంలో కృష్ణుడు ఒక పని చెప్తున్నాడు. బయట విషయాలని అన్నిటినీ బయటే వదిలేయి. కళ్ళని రెండు కనుబొమ్మల మధ్యకి తీసుకురా. శ్వాసని సమంగా, నెమ్మదిగా తీసుకో. ఇలా చేస్తే మనసు, ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. ఇది మెడిటేషన్ లాగా ఉంది కదా అమ్మా. అవునా ఆరవ్, చాలా దగ్గరగా ఉంది. శ్వాసపై దృష్టి పెట్టడం, బయటి విషయాలు పక్కన పెట్టడం, ఇది మనసుని లోపలికి తీసుకొచ్చే పని. కానీ నాన్న, బయట విషయాలు పక్కన పెట్టడం అంటే ఏమిటి? స్కూల్ గురించి, ఫ్రెండ్స్ గురించి ఆలోచించకుండా ఉండటమా? మీరా, అది కొంచెం వేరేగా అర్థం చేసుకో. స్కూల్, ఫ్రెండ్స్, వీటిని మర్చిపో అని కాదు, కానీ ఒక్క క్షణం అన్నీ పక్కన పెట్టి లోపల ఏముందో చూడు అని. అది చాలా కష్టంగా అనిపిస్తుంది నాన్న. మనసు ఆగదు కదా. అవును ఆరవ్, మనసు ఆగదు, అది దాని స్వభావం. కానీ శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు మనసు కొంచెం నెమ్మదిస్తుంది. ఒక్కసారి ప్రయత్నించావా? ఒకసారి చేశాను, అమ్మ చెప్పినప్పుడు కొంచెం బాగుంది. కృష్ణుడు ఇక్కడ చెప్తున్నది, ఇంద్రియాలు అంటే మన కళ్ళు, చెవులు, నోరు. ఇవి బయటి వైపు పరిగెడతాయి. వాటిని లోపలికి తీసుకొస్తే మనసు కూడా నెమ్మదిస్తుంది. అనుశాసనం అంటే ఇదే, మనసుని, ఇంద్రియాలని మనమే నడిపించడం. అమ్మా, అది నేర్చుకోవచ్చా? తప్పకుండా మీరా, ప్రతిరోజు కొంచెం కొంచెం ప్రయత్నిస్తే నేర్చుకోవచ్చు. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. యతేంద్రియ మనోబుద్ధిర్ముని హిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధోయ సదా ముక్త ఏవ సః. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని అదుపులో పెట్టుకున్నవాడు, మోక్షమే లక్ష్యంగా నడిచేవాడు, కోరికలు లేనివాడు, భయమూ లేనివాడు, కోపమూ లేనివాడు, అతడు ఎప్పుడూ ముక్తుడే. మోక్షమంటే ఏమిటి అమ్మా? మోక్షమంటే స్వేచ్ఛ. ఆరవ్, ఏ బాధ లేకుండా, ఏ భయమూ లేకుండా, ఏ కోరిక లాగకుండా ఉండటం. అది చాలా లోతైన స్వేచ్ఛ. కానీ అమ్మా, భయం లేకుండా ఎలా ఉంటాం?
నాకు చీకటంటే భయముంది. మీరా, అది చాలా నిజమైన మాట. చిన్న చిన్న భయాలు ఉంటాయి, కానీ కృష్ణుడు చెప్తున్నది లోపల ఉండే పెద్ద భయం గురించి. నేను చాలా బలహీనుణ్ణి, నాకు ఏమీ రాదు, నేను వేరే వాళ్లకంటే తక్కువ, ఇలాంటి భయాలు. ఆ భయం ఎక్కడి నుండి వస్తుంది నాన్నా? మనం మనలని సరిగ్గా అర్థం చేసుకోనప్పుడు వస్తుంది. నేను నిజంగా ఎవరు అని తెలియనప్పుడు బయటి విషయాలు మనలని నడిపిస్తాయి. అది తెలిసినప్పుడు లోపల ఒక స్థిరత్వం వస్తుంది. కృష్ణుడు ఇక్కడ చెప్తున్నది చాలా అందంగా ఉంది. యహ్ సదా ముక్త ఏవస అంటే అతడు ఎప్పుడూ ముక్తుడే, ఇప్పుడే, రేపటి కోసం వేచి ఉండకుండా. ఇప్పుడే ముక్తుడు అంటే ఇప్పుడే శాంతిగా ఉంటాడు అని కదా? అవును ఆరవ్, మన నిజమైన స్వభావం తెలుసుకోవడమే. అది స్వేచ్ఛ తెస్తుంది. అది మనల్ని బయట నుండి కాదు, లోపల నుండే విముక్తి చేస్తుంది. ఇప్పుడు చూడండి, చివరి శ్లోకంలో కృష్ణుడు చాలా అందమైన మాట చెప్తున్నాడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నన్ను తెలుసుకో, నేను అందరి యజ్ఞాలకి తపస్సులకి ఫలాన్నిచ్చేవాడిని, నేను అన్ని లోకాలకి పెద్దని, అన్ని జీవులకి నేను నిజమైన మిత్రుడిని, నన్ను ఇలా తెలుసుకున్నవాడికి శాంతి వస్తుంది. అమ్మా, కృష్ణుడు నేను అందరి మిత్రుణ్ణి అని చెప్తున్నాడా? అది చాలా బాగుంది. అవును ఆరవ్, సుహృదం సర్వభూతానాం అని, అన్ని జీవులకి నేను మిత్రుడిని అని, ఏ జీవి వేరే కాదు అని. నాన్న, కృష్ణుడు అందరికీ ఫ్రెండ్ అయితే మనం ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా? మీరా, అది చాలా అందమైన మాట చెప్పావు. అవును, ఈ విషయం తెలిసినప్పుడు మనం ఒంటరిగా లేమని అనిపిస్తుంది, ఒక పెద్ద ఆసరా ఉంది అని. నాన్న, కాని కృష్ణుడు మిత్రుడు అంటే ఏమి చేస్తాడు? మనకి హెల్ప్ చేస్తాడా? ఆరవ్, కృష్ణుడు మిత్రుడు అంటే మనకి బయటి నుండి వచ్చి సాయం చేస్తాడు అని కాదు. మనం సరిగ్గా చూసినప్పుడు మనలో ఒక శక్తి ఉందని తెలుస్తుంది. ఆ శక్తి ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఎవరికైనా ఏమీ ఆశించకుండా హెల్ప్ చేశావని, అప్పుడు లోపల ఏమనిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, ఏదో సంతోషంగా ఉంటుంది. అదే, ఏమీ ఆశించకుండా చేసినప్పుడు లోపల ఒక శాంతి వస్తుంది. అది ఎక్కడ నుండి వస్తుంది? బయట నుండి కాదు, లోపల నుండే. కృష్ణుడు చెప్తున్నది ఆ శాంతి అన్నింటికీ మూలం అని తెలిసినప్పుడు మనకి నిజమైన శాంతి వస్తుంది. నాన్నా, నేను ఒకసారి మా ఫ్రెండ్కి ప్రాజెక్ట్లో హెల్ప్ చేశాను, ఏమీ అడగలేదు. అప్పుడు చాలా హాయిగా అనిపించింది. మీరా, అదే, ఏమీ ఆశించకుండా మంచి చేసినప్పుడు వచ్చే శాంతి, అది నిజమైన శాంతి. ఆ శాంతికి మూలం తెలుసుకోవడమే మనల్ని స్వేచ్ఛగా చేస్తుంది. కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు, ఇది అర్థమైతే నీ బాధ పోతుంది, నీకు శాంతి వస్తుంది. ఇది చాలా పెద్ద మాట. నాన్న, ఈ 4 శ్లోకాలు ఒకే విషయం చెప్తున్నాయా లేదా వేర్వేరు విషయాలా? మంచి ప్రశ్న ఆరవ్. ఇవి అన్నీ ఒక దారిలో వెళ్తున్నాయి. మొదట కోపాన్ని, కోరికలని వదిలేయి అన్నాడు. తర్వాత శ్వాసపై దృష్టి పెట్టి మనసుని నెమ్మదించు అన్నాడు. ఆ తర్వాత ఇంద్రియాలు, మనసు అదుపులో ఉంటే స్వేచ్ఛ వస్తుంది అన్నాడు. చివరికి అన్నింటికీ మూలమైన శక్తిని తెలుసుకో, అప్పుడు శాంతి వస్తుంది అన్నాడు. అంటే లోపల నుండి బయటికి వెళ్లే దారి అన్నమాట. మీరా, అది చాలా అందంగా చెప్పావు. అవును, లోపల మొదలుపెట్టి లోపలే ముగిసే ప్రయాణం. అమ్మా, అర్జునుడికి ఇవన్నీ అర్థమయ్యాయా? కృష్ణుడు చాలా నెమ్మదిగా ఒక్కొక్క మెట్టుగా చెప్తున్నాడు. అర్జునుడు వింటున్నాడు. అతని లోపల ఏదో మారుతోంది, మెల్లగా. నాన్న, మనకి కూడా ఇలా ఎవరైనా చెప్తే బాగుంటుంది కదా? మీరా, కృష్ణుడు అర్జునుడికి మాత్రమే చెప్పలేదు. ఈ గీత అందరికోసమూ ఉంది. మనం చదివినప్పుడు, వినినప్పుడు కృష్ణుడు మనకి కూడా చెప్తున్నాడు. నాన్న, ఇవన్నీ చేయడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. కోపం రాకుండా ఉండటం, మనసుని ఆపటం. ఆరవ్, అది నిజమే. ఒక్క రోజులో అవ్వదు, కానీ ప్రతిరోజు కొంచెం ప్రయత్నిస్తే మెల్లగా మారుతుంది. కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు. యతీనాం అంటే ప్రయత్నిస్తున్నవాళ్లు అని. ప్రయత్నం చాలు. అవును, పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, ప్రయత్నిస్తున్నావంటే చాలు. అమ్మా, కృష్ణుడు ఇంకా ఏమైనా చెప్పాడా అర్జునుడికి? చెప్పాడు మీరా, ఇంకా చాలా ఉంది. ఈరోజు కృష్ణుడు చాలా అందమైన దారి చూపించాడు. కోపాన్ని, కోరికలని వదిలేసి మనసుని నెమ్మదించి లోపల ఉన్న నిజమైన శాంతిని కనుగొనమని. అమ్మా, ఇది అయిపోయిందా? 5వ అధ్యాయం పూర్తయిందా? అవును ఆరవ్, 5వ అధ్యాయం ఇక్కడితో ముగిసింది. కాని కృష్ణుడు ఆగలేదు. తర్వాతి అధ్యాయంలో 6వ అధ్యాయంలో అతడు అర్జునుడికి మనసుని అదుపులో పెట్టుకోవడం ఎలా అని మరింత లోతుగా చెప్తాడు. ధ్యానం గురించి, మనసు పరిగెడితే ఏం చెయ్యాలో అన్నీ. నాన్న, మనసు పరిగెడితే కృష్ణుడు ఏం చెప్తాడు? అదే మనం తర్వాత తెలుసుకోబోతున్నాం మీరా. కృష్ణుడు తర్వాత చెప్పే మొదటి మాట అనాశ్రితః కర్మఫలం. ఫలితం ఆశించకుండా పనిచేసేవాడే నిజమైన యోగి అని.
అది వినినప్పుడు అర్జునుడు ఏమడిగాడో తెలుసా? ఏమడిగాడమ్మా? అది తర్వాత.